స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వర్షాల కారణంగా ఏర్పడిన విద్యుత్ సమస్యలపై సమీక్ష. తెలంగాణకి రెడ్ అలర్ట్. ఖమ్మం, కరీంనగర్ తో పాటు పలు జిల్లాల్లో అతి తీవ్ర వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి. బాధితులకు సహాయక చర్యలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపు. విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం. 30 ఏళ్లలో మొదటిసారిగా ఒక్కరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ప్యారిస్ పారాలింపిక్స్ లో వరుసగా 2వ రోజు పథకంతో మెరిసిన భారత్. కాంస్యం గెలిచిన షూటర్. వారాంతంలో సెన్సెక్స్ జోరు. రికార్డు స్థాయిలో సూచీలు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. మంత్రులు దామోదర రాజనరసింహ, జూపాల కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్, సాగునీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దన్నారు. సెలవులు పెట్టినా వారి వెంటనే విధుల్లో చేరాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన విద్యుత్ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా విద్యుత్ సరఫరా గురించి క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్పీడీసీఎల్ 4 సీఈలు, 16 మంది ఎస్ఈలు, 40 మంది డిఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్, పోలీస్, రెవెన్యూ, జిల్లా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని సూచించారు. వరదల వల్ల నీట మునిగిన సబ్స్టేషన్లు, పిడుగుల పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా వాటి పరిధిలో ఉన్న గ్రామాలకు పక్క సబ్స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. 24/7 అలర్ట్ గా ఉండి కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అమలు చేయాలని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మిగతా మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని, విద్యుత్ అంతరాయం పునరుద్ధరణపై ఎస్ఈలతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు డిప్యూటీ సీఎం. భారీ వర్షాలతో పొంగిపోర్లుతున్న నదులు, వాగుల వద్ద ఉధృతిపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అనుక్షణం ఎక్కడికక్కడ పరిస్థితులు సమీక్షిస్తున్నారు. మీరు అడ్జస్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఆదిలాబాద్ కన్నాయగూడకి వెళ్ళే లైన్ మొత్తం అక్కడ ఎక్కువ పిల్లలు పడటం వల్ల ఇన్సులేట్
ప్రచురణ చేస్తున్నాము. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా దేవరకొండలో వారు మీడియాతో మాట్లాడుతూ వాయుగుండంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలు అందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలని, ప్రత్యేక హెలికాప్టర్లు తెప్పించాలన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, కాలువలు తెగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆపదలో ఉన్న బాధితులకు సహాయక చర్యలు అందించాలన్నారు. మరొక 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఇంకా మరో 48 గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాలు ఉంటాయని, వాయుగుండం కూడా వచ్చిందని మరి వాతావరణ శాఖ కూడా తెలుపుతున్నది. ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వానికి మరి మా విజ్ఞప్తి ఏంటంటే, అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తంగా పెట్టాలని, అవసరమైతే మిలిటరీ బలగాల సహకారాన్ని కూడా తీసుకోవాలని, కొన్ని ప్రత్యేక హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసుకొని వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఎట్లాంటి హ్యూమన్ లాస్ లేకుండా, క్యాటిల్ లాస్ లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా మీరందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని, ప్రజలకు రక్షణగా నిలవాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎక్కడ చెరువులు తెగిపోకుండా సెలవులన్నీ కూడా రద్దు చేసి ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులను ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో వాళ్ళను మరి అప్రమత్తంగా ఉండే విధంగా ప్రభుత్వం అన్ని ఆదేశాలు కూడా ఇవ్వాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంగళగిరి ప్రాంతంలో వరద నీరు చేరింది. అనేక చోట్లకు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంతంలో మంత్రి పర్యటించారు. పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు. నారా లోకేష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారులకు మంత్రి లోకేష్ వివరించారు. ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ మంత్రి నారా లోకేష్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా మదిర మండలం వంగవీడు గ్రామం బుగ్గవాగు వద్దకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదివారం తెల్లవారుజామున చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బుగ్గవాగు మధ్యలో వరద నీటిలో చిక్కుకున్న వెంకటేశ్వర్లను సురక్షితంగా సంరక్షించే సహాయక కార్యక్రమాలను దగ్గరుండి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి పర్యవేక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ కలెక్టర్, సిపి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆదేశాలు జారీ చేస్తూ వర్షం, వరదల్లో చిక్కుకున్న వెంకటేశ్వర్లను వరద నీటి నుంచి సురక్షితంగా కాపాడారు. వరద ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం, వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి సౌకర్యాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలించారు.
ఇక్కడ మన మధుర బీసీ స్టడీ సర్కిల్లో పెట్టాం సార్. కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పెట్టాం. ప్రైవేట్ హాస్పిటల్ 96 వరద ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓవైపు జోరున వర్షం పడుతున్నప్పటికీ ఆయన అడుగు ఆగడం లేదు. 5-10 వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా పర్యటిస్తూ బాధిత ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఆయన పర్యటన ఆదివారం కూడా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎంతో ఓపికతో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఓవైపు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వరద బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణ నష్టాన్ని నివారిస్తున్నారు. ముందుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 14.5 అడుగులు వచ్చి 9.5 వచ్చినాయి. ప్లేట్లు తెచ్చడం ప్రాసెస్ స్టార్ట్ చేసామండి. అక్కడ ఏమైందంటే పవర్ ప్రాబ్లం వచ్చింది. అవి మోటరైజ్గా దిగట్లేదు కిందకి. చుట్టుపక్కల నుంచి మన వెలగలేరు మంచినీళ్ళు రాసేసి మంచులు తీసుకుని వెళ్ళాడు. మాన్యువల్గా తీసుకున్నారు. ఒక అరగంట నుంచి గంట లోపల దిగడం పూర్తి అయిపోతుంది. పూర్తిగా 100% దింపేస్తాం. ఈ పార్టీ కూడా చదవట్లేదు. ఇంకా ఎప్పుడైతే అక్కడ దించామో మనం అటు వెళ్ళిపోతాం. వీళ్ళు మీకు మహా అయితే 4 గంటల్లో సాయంత్రం దిగటం మొదలుతుంది. వెనక్కి వెళ్తాం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ ఉంది కదా, అది ఎప్పుడైతే వెనక్కి బ్యాక్ స్లో అవుతుందో ఈ వెనక్కి ఇలా చేస్తుంది. మీకు ఈవినింగ్ కల్లా క్లియర్ అవుతారు. మీకు అపార్ట్మెంట్లో మీకు వచ్చే ఇబ్బంది చాలా అపార్ట్మెంట్ ప్లేన్లో వచ్చింది. మీరు హైట్ బాగా కట్టుకున్నారు కాబట్టి మీకు ఇబ్బంది. సేఫ్ అపార్ట్మెంట్ పాస్వర్డ్ పంపుతూ మొదట్లో వాళ్ళకి పరిస్థితి వస్తుంది ఎప్పుడు అనుకోలేదండి. కృష్ణను దృష్టిలో పెట్టుకుంటాం. వరదంటే కృష్ణకు వచ్చి ఆ ఎఫెక్ట్ ఉంటుంటాం కానీ ఉడమేరకు వచ్చి ఈ రకమైన ఇబ్బంది వస్తుంది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి వరద బీభత్సాలు గాని మరణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దన్నారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రులు ప్రయాణాలు చేయకూడదని, వాగులు దాటేటప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హృదయపూర్వక నమస్కారాలు. ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తా ఉంది. ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు గాని మరణాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈ రోజు నైట్ గాని రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. నైట్ పూట మరి ఊర్ల బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకు ఎటైనా బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇళ్ల కాడ గాని లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా అలర్ట్ గా ఉన్నారు. మరింత అలర్ట్ గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర శాఖల మరి అధికారులందరికీ, ఐటీడీఏ పిఓ గారు, మరి అక్కడున్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాము.
జనసేన పార్టీ నాయకులు చిక్కం భీముడు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో వీర మహిళలు జన సైనికులు పాల్గొని రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అల్లవరం మండల టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్యబాబు, రాజు, ఏంట్రుకోన సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాసులు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మెగా ఫ్యామిలీ తగ్గట్టు ఉందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ అభినందనలు తెలియజేశారు. 4 మండలాల్లో జరిగే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా జయప్రదం చేయవలసిందిగా కార్యకర్తలు కోరుకుంటున్నానండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం, నా పేరు ఆకుల బుజ్జి, జన సైనికుని అమలాపురం నియోజకవర్గం. మరి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఆయన పుట్టినరోజు కని విని ఎరగని రీతిలో ప్రతి సంవత్సరం కూడా అమలాపురం నియోజకవర్గంలో పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరం, అలాగే అన్నదాన డొక్కా సీతమ్మ గారు భోజనాలు పెట్టడం, మరి ఇటువంటి కార్యక్రమాల్లో చేస్తూ వచ్చాం. మరి ఈసారి ఎంతో అత్యద్భుతంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ కూడా పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసిన ప్రతి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అమలాపురంలో ఎర్రవంతుల దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించాం. అలాగే నిన్న అన్ని మండలాల్లో కూడా మొక్కలు నాటడం, రైతులకి మొక్కల పంపిణీ కూడా జరిగింది. అదేవిధంగా రేపు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్ని మండల కేంద్రాల్లో కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేశాం. ఇలాంటి కార్యక్రమాలు మన జన సైనికులు, నాయకులు అందరూ కూడా కలిసి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని దిగ్విజయం చేయవలసిగా కోరుతున్నాం. జై జనసేన, జై హింద్. వెనకాల కళ్యాణ్ గారు ఫోటో పడుతుందా? అందరికీ నమస్కారం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సారీ సార్. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బందితో కలిసి నెక్కొండ మండల కేంద్రంలోని నెక్కొండ, వెంకటాపూర్ పరిసర చెరువు వద్ద వాహనాలను అప్రమత్తం చేశారు. కాగా కమిషనర్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము నిన్న నైట్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేవాళ్ళు ఈ విధంగా వర్షం పడుతుంది. అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లో లైన్ ఏరియా ఉంది, అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది. ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్ ఉంటే మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో వర్షం బాగా ఉంది. సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేశాము. మనకు బోట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము. అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్ మనిషిని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు. కానీ ఉన్న పరిస్థితి చూసి మనము అందరూ అప్రమత్తంగా ఉన్నాము. అందరు ఆఫీసర్స్ రోడ్డు మీద ఉన్నారు. మా సిఐ గారు నైట్ నుంచి ఈ బస్కి ఫాలో అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో. సో వీఆర్ ఆల్ ప్రిపేర్ అండ్ పీపుల్ విల్ బీ సేఫ్. ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది, దయచేసి బయట పని లేకుండా రాకండి. ఎందుకు వెళ్తూ అదో ఒక సడన్గా జామ్ అయిపోతుంది, బాగుతో మనకు రోడ్ కట్ అయిపోతుంది. సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి, లేకపోతే రోడ్ మీద రాకండి. ఇప్పుడు హడబడిగా కామన్ పని గురించి బయట రాకండి. ఎనీవే ఇట్ ఈస్ సండే, సో ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికులు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన కార్యక్రమానికి సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, కాంట్రాక్టర్లు పెట్టడం వలన ప్రతి నెల సక్రమంగా జీతాలు కూడా చెల్లించకుండా, పెరిగిన వేతనాలు ఇవ్వకుండా వర్కర్ల జీవితాలతో వారు ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. గత 5 నెలలుగా దశల వారీగా వేతనం కోసం, ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు శాంతియుత పద్ధతిలో నిరసన ధర్నాలు చేస్తున్నప్పటికీ దీనిపై సంబంధిత జిల్లా అధికారులు దృష్టి సారించకపోవడం చాలా దారుణమన్నారు. ఈరోజు
ఏదైతే అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, పిఎఫ్పిఎస్ఏ సక్రమంగా అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఆక్పోలో చేర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ గారికి, బీసీహెచ్కి సార్కి, లేబర్ కమిషనర్ గారికి, జిల్లా లేబర్ కమిషనర్ గారికి వింతపత్రాలు ఇచ్చిన ఫలితం లేని పక్షంలో మేము ఈరోజు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ కలిపి నల్ల బ్యాడ్జీలు ధరించి రోజువారీ పనులకు హాజరవ్వడం జరుగుతుంది. 15వ తేదీని ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కాలేని పక్షంలో పనులన్నీ నిలుపుదల చేసి మరి పన్నులు బంద్ చేసి సమ్మెకు వెళ్ళాలని చెప్పేసి మేము ఆల్రెడీ ఇప్పటికే డీసీఎస్ సార్ గారికి వాళ్ళకి వింతపత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా కార్మికుల కనీస వేతనం ప్రభుత్వ జీవో ప్రకారం కనీస వేతనం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కార్మికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనకాపల్లిలో సెక్యూరిటీ గార్డులకి ఇప్పటికీ కూడా 5 నెలలుగా జీతాలు లేవు. తక్షణమే జీతాలు కూడా ఇవ్వాలి. కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు పడట్లేదని సాకులు చెప్తున్నారు. మీకు లాభాలు వచ్చినప్పుడు మాకు ఏమైనా డబ్బులు ఇచ్చారండి? మాకు బిల్లులు అవ్వకపోయినా మా పని చేస్తున్నాం కాబట్టి, కష్టపడి పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు బకాయి పడ్డ జీతాలు తక్షణమే చెల్లించాలని కోరుతున్నాం. అరేబియా సముద్రంలో అస్నా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రాగల 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, దీంతో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న తెలిపారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, मूलगू, भद्राद्री, खम्मम, सूर्यापेट और ये नलगोंडा के ऊपर रेड वार्निंग्स दिए गए हैं. और उत्तर जिले में आदिलाबाद, निजामाबाद एरिया, कुमरभीम, मंचिर्याल एरिया और पश्चिम जिले और दक्षिण जिले में भी ऑरेंज वार्निंग दिए गए हैं. और रेड वार्निंग के जगह पे 1-2 जगह पे अत्यंत भारी वर्षा और कई जगह पे भारी अति भारी वर्षा भी होने की संभावना है. और ये ऑरेंज वार्निंग में 1-2 जगह पे भारी और अति भारी वर्षा की संभावना है. और ये येलो जो दिए हैं हैदराबाद के बगल में, और ये जिले में माध्यम से और भारी वर्षा भी होने की संभावना है. और दूसरे दिन देखने से 1 तारीख सितंबर को उत्तर जिले आदिलाबाद, निर्मल, निजामाबाद, कामारेड्डी और दक्षिण जिला में ये उम्मड़ी महबूब नगर जिले में रेड वार्निंग दिए गए हैं. और इधर कई पे भारी और अति भारी वर्षा और 1-2 जगह पे अत्यंत भारी वर्षा माने 20 सेंटीमीटर के ऊपर 1-2 जगह पे होने की संभावना है. और पश्चिम जिला में ये विकाराबाद, संगारेड्डी में भी 1-2 जगह पे भारी और अति भारी वर्षा की संभावना दिया गया है. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 2 అధికారులు బాహాబాహికి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది. పిఠాపురం మున్సిపాలిటీ సమావేశంలో కౌన్సిలర్ల సమక్షంలో కమిషనర్ కనకారావు, డిఈఈ భవానీ శంకర్ ఒకరికొకరు బూతులతో దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఓ దశలో 2 కలబడ్డారు. అక్కడున్న వారు వచ్చి ఇద్దరిని విడదీశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకారావు సమాధానం చెప్తూ డిఈపై ఆరోపణలు చేశారు. ప్రతిగా స్పందించిన డిఈ కమిషనర్ పై ప్రత్యారోపణలు చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ సాగుతుంది. Hey!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలో 30 ఏళ్లుగా ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 2 రోజులుగా విజయవాడ మహానగరంలో కొండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆటో నగర్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు వరద నీరు భారీగా రహదారిపైకి వచ్చి చేరింది. బుడమేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. దీంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. బుడమేరు వాగు నుంచి ప్రవహించడంతో నగరంలోని 16 డివిజన్లను వరద నీరు ముంచెత్తింది. విద్యాధరపురం పాల ప్రాజెక్టు, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ లోని కాలనీల్లో వాహనదారుల నివాసాల్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. 6 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో పాయకాపురం, కండ్రిక, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే సహాయక చర్యలు సరిగ్గా లేవంటూ అధికారులపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరొక వైపు వరద పరిస్థితిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పారిస్ పారాలింపిక్స్ లో వరుసగా 2వ రోజు భారత పతకంలో మురిసింది. షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్యం అందుకుంది. దీంతో భారత్ ఖాతాలో 5వ పతకం చేరింది. ఇక ఆర్చరీలో ఆశలు రేపిన 17 ఏళ్ల సంచలనం శీతల్ దేవి, సరితాదేవిల పోరాటం ముగిసింది. ఫ్రీ క్వార్టర్స్ లో కేవలం పాయింట్ తేడాతో శీతల్ వెనుకందగా సరితా క్వార్టర్స్ లో ఓటమి పాలైంది. తెలుగు క్రీడాకారులైన రోయర్ నారాయణ, స్లైకిస్ట్ షేక్ అర్హద్ పేలవా ప్రదర్శనతో నిరాశపరిచారు. పారాలింపిక్స్ లో భారత షూటర్లు హవా కొనసాగిస్తున్నారు. వీరిరుగిరి తప్ప తూటా కారణంగా 3వ రోజు కూడా పతక భాగ్యం కలిగింది. మహిళలు 10 కిలోమీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 లో షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం అందుకుంది. ఇప్పటికే షూటింగ్ లో అవనీకి స్వర్ణం, మనీష్ కు రజతం, మోనాకు కాంస్యం దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో 25 ఏళ్ల రుబీనా కూడా చేరితే ఓవరాల్ గా భారత్ ఖాతాలో 5 పతకాలు చేరగా ఇందులో 4 షూటర్ల ద్వారానే రావడం విశేషం. డిపెండింగ్ ఛాంపియన్ తో పాటు వరల్డ్ రికార్డ్ షూటర్ పాల్గొన్న శనివారం జరిగిన ఫైనల్లో రుబీనా కఠిన పోటీని తట్టుకుంటూ 211.1 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. స్టేజ్ 1 లో 10 పాయింట్లు ముగిసేసరికి 3వ స్థానంలో నిలిచింది. అయితే 14వ షాట్ తర్వాత 4వ స్థానానికి పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్ లో వారాంతంలో కూడా బలమైన బులిష్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ సిరీస్ కు మంచి ఆరంభం లభించింది. మార్కెట్లు వరుసగా 12వ రోజు గ్రీన్ లో ముగిశాయి. మళ్లీ కొత్త ముగింపు గరిష్టాలను కూడా తాకాయి. సెన్సెక్స్, నిఫ్టీలు 0.5% లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 231.16 పాయింట్లు లేదా 0.28% లాభంతో 82,365.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 83.96 పాయింట్లు లేదా 0.33% లాభంతో 25,235.90 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 198 పాయింట్లు పెరిగి 51,351 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ 403 పాయింట్లు ఎగబాకి 59,287కు చేరుకుంది. ఈ క్రమంలోనే నిఫ్టీ ఈ రోజు 25,263 వద్ద రికార్డు స్థాయిని తాకింది. మరొక వైపు సెన్సెక్స్ కూడా 22,637 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ లోని 30 షేర్లలో 23 షేర్లు పెరగగా నిఫ్టీలో 50 స్టాక్లలో 38 లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ బ్యాంక్ లోని 12 షేర్లలో 9 షేర్లు లాభాలతో ముగిశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వర్షాల కారణంగా ఏర్పడిన విద్యుత్ సమస్యలపై సమీక్ష. తెలంగాణకి రెడ్ అలర్ట్. ఖమ్మం, కరీంనగర్ తో పాటు పలు జిల్లాల్లో అతి తీవ్ర వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి. బాధితులకు సహాయక చర్యలు అందించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపు. విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం. 30 ఏళ్లలో మొదటిసారిగా ఒక్కరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. పారిస్ పారాలింపిక్స్ లో
వరుసగా రెండవ రోజు పథకంతో మెరిసిన భారత్. కాంస్యం గెలిచిన షూటర్. వారాంతంలో సెన్సెక్స్ జోరు, రికార్డు స్థాయిలో సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.